కృష్ణం వందే జగద్గురుం వాసుదేవాయ మంగళం సర్వశాస్త్రమయ గీత వ్యాసో నారాయణో హరి. ఓం గం గణాధిపతయ నమ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమ. ఆత్మీయ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ 2025 దీపావళి పండుగ శుభాకాంక్షలు. మరి దీపావళి పండుగ అనగానే మనకు ముందుగా కార్తీక మాసం గుర్తుకొస్తుంది. మరి కార్తీక మాసం అయినటువంటిది చాలా విశేషమైనటువంటి మాసము. 12 మాసాలలోకెల్లా అత్యంత పవిత్రమైనటువంటిది. ముఖ్యంగా శివుడికి ఆ యొక్క విష్ణు భగవానునికి అత్యంత ఇష్టదాయకమైనటువంటి మాసం ఇది. కనుక శివారాధన, విష్ణు ఆరాధన అనేటువంటిది చెప్పుకోదగినటువంటి విషయం. ఈ కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి ప్రథమ భక్తి విధానం ఇది. ఇక ముఖ్యంగా శివుడికైతే అభిషేకము, విష్ణుమూర్తికి అయితే భజనలు, తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి అంశాలు. ఇక ఈ కార్తీక మాసంలో భోజనం కూడా ఓ ప్రత్యేకమైనటువంటి విధి విధానాన్ని సంతరించుకుంటుంది. ముఖ్యంగా మనం భుజిస్తున్నటువంటి ఆహారంలో ఉల్లి అనేటువంటిది లేకపోవడం అనేటువంటి చాలా మంచిది. ఎందుకంటే ఉల్లి అనేక రకాలైనటువంటి మనకు ప్రకోపాలను కలుగజేస్తుంది కనుక, వాంఛలను, ఉత్తేజాన్ని కలుగజేస్తుంది కనుక ఆ వెల్లి ఉల్లిని మినహాయించాలి. ఇక ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం అనేటువంటిది కూడా చాలా గొప్ప విషయము. రావి చెట్టు కింద దీపారాధన చేయడం అనేటువంటిది కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. ఇక ఈ కార్తీక మాసంలో మరి ఈ కార్తీక మాసానికి అధినాయకుడైనటువంటి అధిదేవత అయినటువంటి ఆ కార్తీక దామోదరుని మనసులో తలుసుకొని, ముఖ్యంగా ఉదయకాలంలో బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి సమీప నదీ తీరానికి వెళ్ళి ఈ కార్తీక దామోదరుని మనసులో స్మరించి సంకల్పం చేసుకోవాలి. స్వామి, ఈ యొక్క కార్తీక మాసంలో నేను ఈ యొక్క కార్తీక మాస వ్రత విధానాన్ని, చేయవలసిన నోములు, వ్రతాలు, పూజలు ఇత్యాది దాన ధర్మాలు నా యొక్క శక్తి కొలది నేను ఆచరిస్తున్నాను. అయితే ఇందులో ఎటువంటి లోటుపాట్లు కలగకుండా, నా వలన ఏవైనా పొరపాట్లు కలిగితే వాటిని మన్నించి నన్ను అనుగ్రహించు దేవా. ఈ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడం వలన ఈ కార్తీక మాసంలో చేసే పూజలు, వ్రతాలు, నోములు ఎటువంటి గొప్ప ఫలితాన్ని అయితే ఇస్తాయో ఆ యొక్క గొప్ప ఫలితాన్ని, పుణ్యఫలాన్ని నాకు, నా కుటుంబ సభ్యులకు ప్రసాదించము దేవదేవ అని చెప్పి సంకల్పం చేసుకోవాలి. ఇక నదికి వెళ్ళిన తర్వాత ఆ నదిలో స్నానం చేసి గంగాదేవికి నమస్కరించి, శివుణ్ణి భక్తితో నమస్కరించి, అదేవిధంగా విష్ణుమూర్తికి నమస్కరించి, భైరవునికి నమస్కరించి, ఇక మరొకసారి ఆ గంగా నదిలో మునిగి లేచి సూర్యభగవానునికి నమస్కరించి, పితృదేవతలకు తర్పణాలిచ్చి ఒక 3 దోసిళ్ళ నీళ్లు తీసి ఆ ఒడ్డు మీద పోయారు. ఇది స్నానాన్ని ఆచరించే విధానం. ముఖ్యంగా ఏదైనా కూడా ఈ చన్నీటి స్నానం అనేటువంటిది చాలా చాలా పవిత్రమైనటువంటిది, మంచిది ఆరోగ్యానికి. చన్నీటి స్నానం చాలా చెప్పుకోదగినటువంటిది కార్తీక మాసంలో. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ముఖ్యంగా వారి అందరి శారీరక తత్వాలు ఒకే విధంగా ఉండవు, అందరి యొక్క ఆరోగ్యాలు అన్ని కాలాల్లో ఒకే రకంగా ఉండవు. కనుక ఈ వ్రతం అని చెప్పి ఇదేదో ఒక విధిగా అది చేస్తే ఎంతో పుణ్యం వస్తుందేమో అని అలా కాకుండా, మన శరీరానికి అనువైతే చల్లనీళ్ళు లేదా వేడి నీళ్ళు అయినా చేయొచ్చు, కానీ వేడి నీళ్ళు చేయకపోవడం మంచిదని శాస్త్రం చెప్తుంది. అని వృద్ధులు, ఏదైనా అనారోగ్యంతో బాధపడేవారు మాత్రం వారికి మినహాయింపు ఉంటే మంచిది. ఎందుకనంటే మనము క్రియారూపకంలో కాకుండా భగవంతునికి చేరువయ్యేటువంటి గొప్ప విషయం ఏమిటి అంటే స్మరణ. మన మనసు పవిత్రమై ఉండి ఆ పవిత్ర హృదయంలో భగవన్నామ స్మరణ నిత్యం దైనందిన జీవితంలో ఏ పని చేస్తున్నా భగవంతునిపైనే ధ్యానం ఉంచడం అనేటువంటిది గొప్ప విషయం. ఒక కార్తీక మాసంలో మాత్రమే పని కట్టుకొని విధిగా కేవలం ఆ నెల రోజులు మనసును కట్టేసుకొని ఆహార నియమాలు పాటిస్తూ అనేక రకాలైనటువంటి క్రతువులు చేస్తూ, పూజలు చేస్తూ, పునస్కరిస్తూ తర్వాత ఇంకా మన ఇష్టారాజ్యంగా ఉండడం అనేది కాదు. ఒక పద్ధతి ఈ నెల రోజులు అవలంబించినటువంటిది ఇప్పుడు విధిగా చేసిన అది జీవితంలో మనం ముందు జీవితంలో కూడా అనుసరించడం అనేటువంటి చెప్పుకోదగినటువంటి విషయం. ఇక నోములు, వ్రతాలు, ముఖ్యంగా కేదారేశ్వర వ్రతం అనేటువంటిది కార్తీక మాసంలో చెప్పుకోదగినటువంటిది. అది మరి ఆశ్వీజ అమావాస్య రోజు ప్రారంభం అవుతుంది. ఆ రోజు ఈ యొక్క కేదారేశ్వర వ్రతాన్ని నోముకొని తెల్లవారి, అంటే కార్తీక
మాసం అంటే పాడ్యమి రోజున ఆ భగవంతుని ఎత్తుకోవడము, ఆ భగవంతునికి మారు నైవేద్యం పెడతారు. ముఖ్యంగా ఈ కేదారేశ్వర వ్రతంలో కథ వినడం అనేటువంటి చెప్పుకోదగిన అంశము. తర్వాత కేదారేశ్వర వ్రతంలో ఒక తోరణం చేతికి కట్టుకునేటువంటి ఒక కంకణం, అది దాదాపుగా పట్టు మరియు నూలు దారంతో కలిపి చేస్తారు. అది కట్టుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయము. దాన్ని అత్యంత పవిత్రంగా భావించాలి. కథలో ఉన్న అంశం కూడా అదే. ఇద్దరికి చెల్లెల్లో చిన్న అమ్మాయి అంటే ఆమె ఎప్పుడైతే ఓ మహారాజు భార్య అవుతుందో, ఆమె ఆ తర్వాత రాజా ఆభరణాల ముందు ఈ కంకణం ఆమె కొంత చులకనగా కనిపిస్తుంది. అందుకే ఆ తునప్రాయంగా భావించి ఆ యొక్క కంకణాన్ని తీసి కాకర చెట్టు పైన పడవేస్తుంది. ఇక ఆ రోజు నుండి ఆమె భర్త యొక్క ఆగ్రహానికి లోనవుతుంది. అనేక రకాలైనటువంటి శారీరక రుగ్మతలు అనేకమైన అనారోగ్యాలకు లోనవుతుంది. తుదకు భర్త ఆమెను ఇంటి నుండి నెట్టివేయడం, ఆమె ఇంటి నుండి వెళ్తున్నప్పుడు గర్భవతి కావడం, ఆమె బయటికి వెళ్ళిన తర్వాత ప్రసవించి ఒక మంచి కుమారుని కన్న తర్వాత ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడైన తర్వాత పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పెద్దమ్మ ఎంత ద్రవ్యం ఇచ్చినప్పటికీ కూడా మార్గ మధ్యంలో వస్తున్నప్పుడు గాలి ద్వారా కొంత కొట్టుకుపోతుంది, చోరులు కొంత కాజేస్తారు. ఇదంతా ఎందుకు జరిగినది అని చెప్పి ఆ యొక్క పెద్ద తల్లి ఆలోచించగా విప్రోత్తములు చెప్పినది, ఇతని తల్లి ఏదైనా వ్రతాన్ని ఉల్లంఘించి ఉంటది, ఏదో ఒక వ్రతాన్ని చేయడాన్ని మర్చిపోయి ఉంటది, అందుకోసమే ఈ రకంగా జరుగుతుంది అనగానే, ఓహో మాకు వివాహం కాకముందు మేము కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తే మాకు భర్తలు లభించారు, మా జీవితాలు ఈ రకంగా ఉంది, ఇప్పుడు ఆవిడ అదేదైనా చేసి ఉండొచ్చునని ఆ పిల్లవాడిని ఆ చెల్లెలు కొడుకు చేత అప్పుడు ఆ రోజు ఆమె ఈ వ్రతాన్ని ఆచరించి ఆ అబ్బాయికి తోరణం కట్టి అంటే ఆ యొక్క కంకణం నోము దండను కట్టి పంపిస్తుంది. ఆ తర్వాత గాలిదేవుడు వచ్చి ఆ గాలిలో కొట్టుకుపోయినటువంటి ద్రవ్యాన్ని, తర్వాత చోరులు దోసుకున్నటువంటి బంగారాన్ని తిరిగి ఆ అబ్బాయికి ఇస్తారు. మార్గ మధ్యంలో వస్తున్నప్పుడు అతని తండ్రి అయినటువంటి విక్రమాదిత్యుడు కనిపిస్తాడు, ఆ అబ్బాయిని మందలిస్తాడు. తర్వాత అనుకోకుండా అక్కడికి అతని తల్లి వస్తుంది. మొత్తానికి అతను భార్యను కుమారుని గుర్తించి తీసుకొని వెళ్తాడు. ఇది కథ. ఈ కథలో ఉన్నట్టు అంటే ఇక్కడ ఈ కథ వినడము, చాలా మంది కథ విన్నాము మీకు ఎదర్శ కథ వినడమే కాదు, కథలో ఉన్నటువంటి నీతిని గ్రహించి అహంభావం మంచిది కాదు అనే అంశాన్ని తెలుసుకోవాలి. అది భగవంతుని విషయంలో అయినా, గురువు విషయంలో అయినా, తల్లిదండ్రుల విషయంలోనైనా, స్నేహితుల విషయంలోనైనా, మనం ఎక్కడైనా పని చేస్తున్నప్పుడు మన అధికారుల పట్ల అయినా, నిజ జీవితంలో ఎక్కడైనా కూడా అహంభావం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో పనికి రానటువంటి అంశం. అది ఎందుకు గర్వపడాలి, ఎందుకు మనం అంత అహంభావంతో ఉండాలి? ఎప్పుడు కూడా సాత్విక భావన కలిగి, అందరి పట్ల సమదృష్టి కలిగి, ప్రేమ అభిమానాలతో అవ్యాజమైనటువంటి అనురాగముతో కలిసిమెలిసి ఉండడమే పండగల యొక్క పరమార్థము, నోముల యొక్క అందులో ఉన్న అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక విశేషం అని గుర్తించడం అనేటువంటి చెప్పుకోదగిన అంశము. అందరికి కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.